హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. మా పిల్లలైతే స్వీట్ కావాలి మమ్మీ, స్వీట్ చేయు, చాలా రోజులు అవుతుంది అంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మా ఇంట్లోనైతే కొంచెం రవ్వ ఉండే అండ్ కోకోనట్స్ అయితే కొబ్బరికాయలు అయితే పక్కనే చెట్లే ఉంటాయి. ఒకటైతే తీసుకొచ్చుకొని మంచిగా పొట్టు తీసేసి కొబ్బరి అయితే తీసుకున్నాం. తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరిని మనం దీనికోసం అయితే కొంచెం ఎండిపోయిన కొబ్బరి తీసుకోవాలి. పచ్చిది అయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది. ముందైతే ఇట్లా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి, అందులో నెయ్యి వేసుకోవాలి. మనం రవ్వ ఫ్రై చేసుకోవాలి అండ్ కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ ముందైతే ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇష్టమైన వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నవి. ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. తర్వాతనైతే వీటిని పక్కన ఉంచుకొని మనం ఇందులో రవ్వ వేసుకోవాలి. రవ్వనైతే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేనైతే. మనం కొబ్బరి అన్నది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. లడ్డులు టేస్టీగా ఉంటాయి అండ్ కొబ్బరి మనం హెల్త్కి ఎక్కువ తినాలి కాబట్టి ఈ విధంగానైనా తినవచ్చు. అండ్ ఇట్లనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు స్మెల్ అన్నది మస్తు వస్తుంది నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఇదైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోనే కొబ్బరి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనమైతే రెగ్యులర్గా కొబ్బరిని తీసుకుంటూ ఉండాలి ఫుడ్లో, ఎందుకంటే అదైతే చాలా బలం. పిల్లలకైతే బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది కొబ్బరి ఎక్కువ తినడం వల్ల. మా ఇంట్లోనైతే నేను చాలా రొటీన్గా వాడతాను. చట్నీ కానీ ఇట్లా స్వీట్లలో కానీ నార్మల్గా కూడా మనం దేవుని దగ్గర కొబ్బరికాయ కొడతాంగా, అది కూడా నార్మల్గా బెల్లంతో తినేస్తాం మేమైతే. నార్మల్గా అయితే అక్కడ కొనుక్కొని తినేవాళ్ళం. ఈ కేరళ వచ్చినప్పటి నుండి అయితే మంచిగా ఫ్రీగా కొబ్బరికాయలు దొరుకుతున్నాయి, పక్కన చెట్లు కాబట్టి మంచిగా ఫ్రీగా తీసేసుకొని తినేస్తున్నాం మేమైతే. ఇట్లా మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడైతే మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం. అండ్ దీన్ని అయితే మనం పక్కన తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. నెక్స్ట్ అయితే స్టవ్ పైన మళ్ళీ ఇదే కడాయి పెట్టుకొని ఇందులో మనం పాకం కోసం షుగర్ వేసుకోవాలి. షుగర్ అయితే ఒక హాఫ్ కప్ తీసుకున్నా, రవ్వ ఎంత తీసుకున్నానో ఇదంతా తీసుకున్నా. కొబ్బరి పౌడర్ అయితే మనం ఒక కప్పుతో తీసుకున్నా. అదే గిన్నెతోటి ఒక హాఫ్ గిన్నె వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి షుగర్ అన్నది కరిగిపోయేంత వరకు. అండ్ ఇట్లా స్పూన్ తోటి కలుపుకుంటూ మనం పాకం అన్నది ఒక కొంచెం లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ లడ్డూల కోసం. ఇట్లా పాకం వచ్చిన తర్వాతనైతే మనం దీన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంటుంది ఫస్ట్ అయితే. ఒక 1 మినిట్ 2 మినిట్స్ కొంచెం అందులో బాయిల్ కానివ్వాలి. దీన్ని అయితే రవ్వ కొంచెం ఉడకాలి. దీనైతే ఇట్లా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ అట్లనే ఉంచాలి, లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ని. అండ్ ఇలా అయితే ఒక 1 మినిట్ అట్లా ఉంచుకున్న తర్వాత మూత తీసేసి చూస్తే మనకు ఇదంతా కొంచెం దగ్గరికి వస్తుంది లడ్డూలు చేసుకోవడానికి కన్వీనియంట్గా. దీనైతే వేసి మనం పక్కన ఉంచుకోవాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే అవి వేసుకొని కొంచెం కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. అప్పుడే చల్లారిన తర్వాత అయితే లడ్డూలు అనేది కొంచెం ఈజీగా వేయచ్చు. మొత్తం చల్లారనివద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అన్నవి చేసుకోవాలి. ఇదైతే ఒక 20 మినిట్స్ ఇట్లా చల్లారిన తర్వాత మనం లడ్డూలు అన్నవి ఈజీగా వేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తాయి రౌండ్ షేప్లో. ఇట్లనైతే వేసేసుకోవాలి లడ్డూలు. అండ్ ఇవైతే చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 1 మంత్ వరకు అయితే అసలు ఖరాబ్ కావు, ఎందుకంటే మనం షుగర్ పాకం చేసుకున్నాం కాబట్టి అసలు 1 మంత్ వరకు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ప్లెయిన్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.